హాయ్ అండి, అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ అయితే ఒక హాఫ్ తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ని ఇలా ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఇలాగా ఉప్పునైతే గల్లుప్పు కానీ ఇలా సాల్ట్ కానీ తీసుకొని దానిపైన ఇలా టమాటాలు పచ్చిగా ఉన్న టమాటాలని ఇలా పెట్టినట్టయితే చక్కగా పండుతాయి. కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ అయితే మనం ఇలా కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి, పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇలాగా ఒక్కొక్క ఎగ్ని తీసేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగలకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక బౌల్లో కొన్ని రైస్ అయితే పోసుకుని రైస్లో ఇలా ఎగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఎగ్స్ కూడా పగిలిపోకుండా ఉంటాయి. మనకి కావాల్సినప్పుడు తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.